అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్ గా కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసాకి నెక్స్ట్ రామ్ చరణ్ మూవీలో అవకాశం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉంది? నిజం ఉందా అబద్ధం ఉందా తర్వాత విషయం. ఆ అమ్మాయి ప్రయత్నాలు గతంలో రీల్స్ చేస్తూ అడావిడ చేసి సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక ఉంది అమ్మాయికి. అక్కడ అప్పుడు వర్కౌట్ అవ్వాల. ఇప్పుడు కుంభమేళాను అడ్డు పెట్టుకుని వర్కౌట్ చేసుకోవాలి. ఇప్పుడు కుంభమేళా అమ్మాయికి ఫేస్ ఎవరు చూపించమన్నారు? నువ్వు దీన్ని ఎవరు ముసుగేసుకుని వెళ్ళమన్నాడు? అక్కడేమి స్నానం చేయటానికి ముసుగేసుకుని వెళ్ళక్కర్లేదు, కానీ ముసుగేసుకుని వెళ్ళావు. వెళ్ళిన దాన్ని అలాగే రాకుండా మళ్ళీ ముసుగు తీసి చూపించావు. ఎందుకు చూపించావు? తను పబ్లిసిటీ చేసుకుంటారు తనని తన అందగత్తె అని. అందం ఓకే, అందంగా ఉంది, అందుకని తనకు ఎవరో చూసేసి అలా కప్పడంగా లాగేసుకుని ఆహా అప్సరస్ దిగొచ్చింది, దిగి నుంచి భూమికి దిగొచ్చింది రామారా అని కార్పొరేట్ ఒక అల్ప సంతోషంతో చేసుకుంది. అది ఇమ్మీడియట్గా అలా ఉండదు ఇండస్ట్రీ. ప్రపంచ అందగత్తెల సభలో అందగత్తెగా గెలిస్తే ఏచిగేటికి పట్టుకుంటా అలా ఉండదు. అలా వీళ్ళందరికీ బాగుంది. చాలా మంది ఉన్నారు అలా బాగుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే గిరిజనులు, వీళ్ళ లంబాడి వాళ్ళు, డౌట్ ఆడిన వాళ్ళు చాలా మంది చక్కటి మట్టిలో మాణిక్యాలు ముచ్చటైన మొహాలు చాలా బాగుండే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ చాలా మంది రారు సినిమా ఫీల్డ్కి, సినిమాకి రారు. ఇప్పుడు లంబాడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లంబాడి వాళ్ళు ఇప్పుడు ఎంఐ నేపాల్ నుంచి మనకు హీరోయిన్, మంచి హీరోయిన్ వచ్చింది కదా గతంలో. ముఖం బాగుంది అన్నది మాత్రం నువ్వేదో నేను హీరోగా వేసుకుంటారు ఉదాహరణకు పొరపాటమ్మా. సినిమా హీరోయిన్కి కావాల్సింది నాట్ ఓన్లీ ఫేస్ ఒక్కటే కాదు. నీ ఫేసు చక్కగా ఉండొచ్చు, చంద్రబాబులాగా ఉండొచ్చు, ఏమి అయినా సరే నా కెమెరాకి నీ ఫేస్ ఎట్లా సూట్ అవుద్దని. నీ కంటి దగ్గర నీడ ఉంది, కంటి లోతు, కళ్ళ లోతు లైట్ వేస్తే కళ్ళ షాడో నీ కంటి మీద పడుద్దా? ఇక్కడ ఎముకలు ఎక్కువ ఉంటే దీని షాడో ఇక్కడ పడుద్దా? ఇవన్నీ చూస్తుంది నా కెమెరా. అవి పడితే అంటే అలాంటి ఎక్స్ప్రెషన్స్, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పలుకుతీయ. కొన్ని ఫేసులు చక్కగా ముగ్ధ మనోహరంగా ఉంటాయి, ఎక్స్ప్రెషన్ పలుకుతుంది. ఏడ్చినా ఒకటే ఉంటుంది, నవ్వినా ఒకటే ఉంటుంది. అలాంటి ఏమి కదలదు ఫేస్లో. అలాంటి ఫేసా నా కెమెరా చెప్పాలి నా పనికి వస్తుంది ఈ ఫేసు, మంచి ఎక్స్ప్రెసివ్ ఫేసు, ట్రైనింగ్ ఇస్తే దాని. అంతేగాని ఇక్కడేదో ఫోటోలో చూసి అందంగా ఉందని రా తల్లిరా నువ్వు దీవి నుంచి భూమి దూకించిన అప్సరస అదుకోమా అందుకోమా ఆహ్వానం ఉండదు ఇండస్ట్రీలో. అర్థమైందా? ఏదో అమ్మాయి ప్రయత్నం. దీనికి రామ్ చరణ్కి వేరే పని పడలేదు. అమ్మాయి ప్లాన్ ఏంటి అలా ఎక్కాలని. ఈ సోషల్ మీడియా ఎవరో అమ్మాయికి వెనకాల ఊతం ఇస్తున్నారు. వాళ్ళు మరి ఉంటారు కదా పబ్లిసిటీ చేయడానికి ఆ బాబుతో. లేకపోతే దీనికి అసలు పబ్లిసిటీ ఏంటమ్మా? ఏముందో నేను వెళ్ళిందట అమ్మాయికి రక్షణ అంటే ఎందుకు రక్షణ? ఏం రక్షణ? ఎందుకు? నీకన్నా అందగల రాలేదు. నువ్వేనా పెద్ద మోనాలిసా ఒక్కదా? నేను అక్కడ అందగత్తేవి మహామహా అందగతులు వచ్చి స్నానం చేసి వెళ్తున్నారు కదా. ఇది ఈవిడ ఒక్కటే అందగత్తి అయినట్టు ఈవిడికి రక్షణ పోలీసులు కల్పించలేకపోతున్నారట. ఈవిడికి ఏదో పిచ్చి బిల్డప్లు ఎన్ని వేస్ట్. సార్, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఆస్తి వివాదం ఉంది కదా సార్, అసలు ఏంటి సార్? అసలు నిజంగా 1500 కోట్లు ప్రభుత్వం జప్తు చేసుకోబోతుందా? ఏమి జప్తు చేసే అవకాశం ఏం లేదమ్మా. ఇది ఏంటంటే ఇప్పుడు జరిగింది ఒకటైతే దీని మీద పిలవలు చేసి రకరకాల కథలు అడుగుతున్నారు. జరిగింది ఒకటి, అసలు ఆ నేపథ్యం గట్టిగా పట్టుకోవాలి. ఇది అతని మీద అటాక్ జరిగింది కేవలం ఒక దొంగతనం చేయడానికి ఒకడు వచ్చి చేసిన ఇదా, లేకపోతే వెనకాల వాడు బిష్ణోయ్ ఉన్నాడు, వాడి యొక్క నేపథ్యం ఉందా? వాడు దావూద్ ఇబ్రహీంలాగా ఇండస్ట్రీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఆ తాపత్రయంలో ఇది ఒక భాగమా? వీడిని అటాక్ ఇస్తే మొత్తం ఇండస్ట్రీ మనకు గుప్పిట్లోకి వస్తుంది, భయపడతారు మనం అంటే ఆయన చేస్తున్నాడా? ఈ కోణాలన్నింటిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది కోర్టు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నారు. ఎందుకంటే అసలు కోణాన్ని బయట దాని మీద జరగకుండా ఈ పిచ్చి అనవసరం ఈ చర్చ, పనికిరాని చర్చ. మొదటి పిల్లలు చంపిందని కొన్నాళ్ళు, రెండో పిల్లలు తనే గతితో పొడిచిందని ఇంకొక ఈ పిచ్చి తెలియకుండా ఏ ఆధారం లేకుండా గాలి వాగుడు వాగి వీటి వల్ల నష్టమే జరిగితే ప్రయోజనం లేదు. ఈ రోజు నష్టమే జరుగుతుంది. గాలి పోగొట్టు మనకి ఏ ఆధారం లేదు. నోటికి వచ్చేది ఒక ట్వీట్ ఉంది కనుక రాసేయటం పెట్టేయటం జరుగుతుంది కదా. అంతే నిజము ఈ ఆధారంగా మేము ఈ అనుమానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ ఆధారంగా ఈ డౌట్ ఉందని చెప్పాలంటే ఏది లేదు కనుక ఎంత బోగస్. సార్, రీసెంట్ గా అక్కినేని అఖిల్ కి మ్యారేజ్ డేట్ అనేది ఫిక్స్ అయింది. అఖిల్ చేసుకునే అమ్మాయి హీరోయిన్ అని కూడా అంటున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరు సార్? అసలు ఇండస్ట్రీతో ఈ అమ్మాయికి పరిచయం ఉందా? ఎవరైనా
ఇవాళ కాకపోయినా రేపైనా పరిచయం వద్దనుకోండి. ఎవరైనా నా ఉద్దేశంలో అంటే అఖిల్ ఎవరిని చేసుకుంటాడు? అఖిల్‌కి ఎవరు వైఫ్‌గా వస్తుంది? అది నాగార్జున ఎక్కువ ఫీల్ అవ్వాలి. నాగ చైతన్య ఆలోచించాలి. వాళ్ళెవరొస్తారు? ఏమిటి? వాళ్ళ సినిమా హీరోయిన్ గానా? కాదా సినిమా హీరోయిన్ వద్దు మనం మామూలు ఫ్యామిలీ నుంచి తీసుకుందాం అనుకుంటున్నారా? అండ్ వాళ్ళిద్దరు అఖిల్ ఎవరిని ప్రేమిస్తున్నాడా? అఖిల్‌ని ఎవరన్నా ప్రేమిస్తున్నారా? ఇయన్నీ వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలమ్మా. వాళ్ళ గురించి మనము తాపత్రయపడిపోయి వాళ్ళ పెళ్ళికి మన సందడిలాగా, మన హడావిడిలాగాను ఎందుకు? నాకు పెద్ద అవసరమా? నాకు ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్. వాళ్ళేదో లవ్ చేసుకుంటూ చేసుకుంటారు. ఆ అమ్మాయి నచ్చితే చేస్తారు. ఎవరు ఏమిటి దాని గురించి మనం అలా తీసి, మనం దాన్ని కూలంకషంగా ఇది వాళ్ళిద్దరు సినిమాకి గతంలో ఉంది కనుక సినిమా ఆయన ఈ పిచ్చి సొల్లు అంతా ఎందుకు మనకి? వాళ్ళిద్దరు కుదిరితే చేసుకుంటారు. లేదా మొత్తానికి అది పెళ్లివాడైతే ఇంటివాడైతే సంతోషం. వయసు అయిపోయింది. ఇంకా పెళ్లి చేసుకుంటా ఉంటే చెడిపోతాడు. రాంగ్ రూట్‌లోకి పడతాడు. కనుక ఇప్పటికైనా సవ్యంగా చేసేసుకుంటే సెటిల్ అవుతాడని నాలంటోడు కోరుకునేది. అది ఎవరైతే ఏముంది అతనికి నచ్చిన వాళ్ళు. అది హీరోయినా? లేపోతే అతనికి నచ్చిన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఒకళ్ళు నచ్చిన అమ్మాయిని, కుటుంబానికి నచ్చిన అమ్మాయిని చేసేసుకుంటే ముందు ఆ కార్యక్రమం అయిపోతుంది. అది అయిపోవాలి తప్పితే వచ్చే అమ్మాయి ఎవరు? ఏంటి? ఇప్పటి నుంచి ఎందుకు? వచ్చినాక ఎలాగో తప్పదు. వచ్చినాక అమ్మాయిని ట్రోల్ చేయటాలు, అమ్మాయి ఇలా ముక్కలా ఉంది, అమ్మాయి ఇలా ఉంది మాట్లాడుతూ ఉంటారు. మన పని పాట లేని మీడియా ఉంది కదా! సోషల్ మీడియా. మరి అప్పుడు ఎలాగ మనం ఇప్పుడెందుకు? పని పాట లేని సోషల్ మీడియాతోటి మనం కూడా భాగస్వామి, మనం కూడా ఏదో చెత్త వాగటం ఎందుకు? అది అయినప్పుడు అవుద్ది. అవ్వాలని కోరుకుందాం అంతే. పెళ్లి జరగాలి పిల్లాడికి. మంచి పెళ్ళికి ముందు కలిసి రాలేదు. కనీసం పెళ్ళి అయితేనా కెరియర్ కలిసి వస్తేమో. నేను అలా ఆలోచిస్తున్నా. ఒకళ్ళకి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారమ్మా. అసలు కళ్యాణం జరగాలంటే జరుగుద్ది. అది తర్వాతనే కెరియర్ బాగుపడుద్దేమో పాపం. కష్టపడుతున్నాడు. ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమా ఏవి వర్కౌట్ అవ్వలేదు. పెళ్ళి అయినాకన్నా తన జీవితంలోకి మరో ఆడది అడుగు పెట్టినాక ఆ ప్రభావంలోన సక్సెస్ చూస్తాడేమో. అందుకని పెళ్ళి అవ్వాలి. అయితే చాలు. అది ఎవరు అనేది వాడి ఇష్టం. కాపురం చేయబోయేది తను, ఆ అమ్మాయి. నీకు నాకెందుకు? వాళ్ళిద్దరు కాపురం చేస్తారా? వాళ్ళు కలిసి తిరుగుతారా? కలిసి పడుకుంటారా? ఇయన్నీ సార్ రీసెంట్ గా మీర్పేటలో ఒక మర్డర్ అనేది జరిగింది. హ్మ్. హస్బెండే వైఫ్ ని చంపేశారనమాట. సో ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటారు? ఎలాంటి నిర్ణయం ఉందో చాలా వాళ్ళ మర్డర్స్ అదొకటే చదివారండి. అన్నిటిని ఎట్లా డీల్ చేస్తారో అట్లాగే డీల్ చేస్తారు ప్రభుత్వం. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా దాంట్లో? పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉందా? మానిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉందా? కుల మతాల బ్యాక్‌గ్రౌండ్ ఉందా? అయన్నీ చూస్తారు. అయి ఉంటే ఒక రకమైన హ్యాండ్లింగ్. అది లేదు అంటే మామూలు రకమైన హ్యాండ్లింగ్. ఆ చంపినవాడు ఇన్ఫ్లుయెన్స్‌ని బట్టి. అంటే మన చట్టాలున్నాయి. చట్టాలున్నాయి కానీ ఆ చట్టాలకి నడక సరిగ్గా లేదు. ఆ కుంటి నడక, ఒకసారి కింద పడిపోయి నడవడం, ఒకసారి లెగిసి నడవడం, కుంటి కింద మీద పడి నడకలున్నాయి చట్టం. కనుక చేసే పనులు జరుగుతా ఉంటాయి. దొరికినోడు వాడికి ఇన్‌ఫ్లూయెన్స్ లేకపోతే జైలెళ్లి కూర్చుంటాడు. ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే బెయిల్ మీద బయటకొచ్చి కూర్చుంటాడు అంతే.